లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. హృదయం ఎక్కడున్నది అని పాట పాడుకుంటే హృదయం ఉండడం అక్కడే ఉంటుంది, కానీ ఎలా ఉన్నదని ప్రశ్నించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో కార్డియాక్ డిసీజెస్ అంటే గుండెకి సంబంధించిన జబ్బులు విపరీతంగా పెరిగిపోతున్నాయి, వయస్సుతో కూడా నిమిత్తం లేకుండా. సో నిజానికి గుండె ఆరోగ్యం పదిలంగా ఉంది, బాగుంది అని చెప్పడానికి ఏమిటి కొలమానాలు, ఏమేమి టెస్టు చేసి నిర్ధారిస్తారు? ఈ అంశంపై వాళ్ళ ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నాం. వీ హ్యావ్ విత్ అస్ డాక్టర్ ప్రణీత్ పోలమూరి, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫ్రమ్ కిమ్స్. సో వారి అనుభవంలో వారు చూసిన కేసులు, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటన్నిటికి సంబంధించి మాట్లాడదాం. డాక్టర్ ప్రణీత్ పోలమూరి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us, సార్. నమస్కారం. థ్యాంక్ యూ. గుండె పదిలంగా ఉందా లేదా అని సగటున వెళ్ళి మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఏదో ట్రైగ్లిజరైడ్స్, ఎల్డిఎల్, హెచ్డిఎల్ ఇవి కాకుండా. అంటే గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్లో కామన్గా మనము భయపడే విషయము హార్ట్ అటాక్. అవును, హార్ట్ అటాక్ అంటే మనం కొరనరీ ఆర్టరీ డిజీజ్ అంటాము. గుండెకి అందించే రక్తనాళాల్లో రక్త సరఫరా సరిగ్గా జరగట్లేదు, ఆ రక్త సరఫరాలో ఏదో అడ్డు ఉంది, సడన్గా రక్త సరఫరా ఆగిపోతే అది హార్ట్ అటాక్ అవుతుంది. రైట్. ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అది సీరియస్ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది, ఆ వ్యక్తి ప్రాణం కూడా కోల్పోయే అవకాశం ఉంది. అవును. అండ్ కార్డియోవాస్కులర్ డిజీజెస్ వరల్డ్ వైడ్ చూసుకుంటే నంబర్ 1 కాజ్ ఆఫ్ డెత్ వరల్డ్ వైడ్. సో ఈ హార్ట్ అటాక్ అనేది సీరియస్ ఇష్యూ కాబట్టి ప్రతి వ్యక్తి దాన్ని భయపడడం సహజం. అండ్ దాన్ని ప్రివెంట్ చేయడము, దాన్ని కంట్రోల్ చేయడానికి మనం ఏం చేయొచ్చు అనే ఆసక్తి ఉండడం సహజంగానే మనం చూస్తుంటాం. అయితే ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎంత ఉంది అనేది మనం ముందుగా చూడాలి. రైట్. సో ఒక వ్యక్తికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈక్వల్లీ ఆ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం పెరుగుతుంది. రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి మనం మాట్లాడుకుంటే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాము, అంటే వాటిని మనం మార్చచ్చు. అలాగే కొన్ని నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అవి మనం మార్చలేము. నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏజ్. వయసు పెరిగే కొద్దీ ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ ఆర్ స్ట్రోక్ వచ్చే రిస్క్ పెరుగుతూనే ఉంటుంది, దాన్ని మనం చేయలేము. సో దానికి సహజ సిద్ధ కారణాలు ఏంటంటారు? అంటే వితౌట్ హ్యావింగ్ ఎనీ హిస్టరీ ఆర్ ఇస్ ఇట్ జస్ట్ మన బాడీ మెటబాలిక్ కండిషనే మారిపోతుందంటారా? కరెక్ట్. సో వయసుతో పాటు బాడీలో ఎలా అయితే ఏజింగ్తో పాటు చేంజెస్ వస్తూ ఉంటాయో, బ్లడ్ వెజల్ ఎలాస్టిసిటీ తగ్గుతుందంటాము. అండ్ అలాగే చర్మం మీద ఎలా అయితే మనకు ముడతలు పడుతున్నాయో అలాగే బ్లడ్ వెజల్స్లో కూడా మార్పులు చేర్పులు వస్తుంటాయి. ఎక్స్పాండ్ అవ్వడము, క్లోజ్ అవ్వడం, ఈ ఎలాస్టిసిటీ ప్రాపర్టీ తగ్గుతుంది, స్టిఫ్నెస్ పెరుగుతుంది, ఈక్వల్లీ దాంతో బ్లాకేజెస్ వచ్చే అవకాశం పెరుగుతూ ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి ఏజ్. రెండోది జెండర్. మగవాళ్ళలో ఆడవాళ్ళలో చూసుకుంటే మెనోపాజ్ రాకన్నా ముందు ఉండే ఆడవాళ్ళలో ఆ మెన్స్ట్రుయేషన్ వల్ల ఉండే హార్మోన్స్ వల్ల విమెన్కి ఇన్ జనరల్ హార్ట్ అటాక్, స్ట్రోక్ వచ్చే రిస్క్ తక్కువగా ఉంటుంది మగవాళ్ళతో పోల్చుకుంటే. రైట్. అయితే మెనోపాజ్ వచ్చిన తర్వాత ఆ రిస్క్ సాధారణంగా ఈక్వల్లీ పెరుగుతుంది. సో విమెన్కి, ఆడవాళ్ళలో మెనోపాజ్ రానంత వరకు రిస్క్ కొంచెం తక్కువగా ఉంటుంది, మెనోపాజ్ వచ్చిన తర్వాత రిస్క్ పెరుగుతూ ఉంటుంది. థర్డ్ థింగ్ మన ఎథ్నిసిటీ. ఇన్ జనరల్గా వరల్డ్ తోటి పోల్చుకుంటే సౌత్ ఏషియన్ ఎథ్నిసిటీ ఇన్ జనరల్గా హార్ట్ అటాక్స్ ఆర్ స్ట్రోక్ వచ్చే రిస్క్ కొంచెం సౌత్ ఏషియన్ వాళ్ళకి ఎక్కువ కంపేర్ టు వెస్టర్న్ పాపులేషన్. ఓ, ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్ అండి. లైఫ్ స్టైల్ వైజ్ చూసుకుంటే అలా అనిపించదు, కానీ కరెక్ట్ ద కైండ్ ఆఫ్ ఫుడ్ దే ఈట్ అండ్ ఆల్ దట్. యా. సో సౌత్ ఏషియన్ ఎథ్నిసిటీ ఇన్ జనరల్ వెస్టర్న్ కాకేషియన్స్తో పోల్చుకుంటే మనకి రిస్క్ కొంచెం ఎక్కువ. సో ఇవి కొంచెం నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. వీటిని మనం ఏమీ చేయలేము, ఇన్ జనరల్గా కొంచెం ఒక రిస్క్ పెరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఇవి చాలా తక్కువ, చాలా వరకు మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్లో కామన్గా మనకు అందరికీ తెలిసిన ఇష్యూస్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, స్మోకింగ్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, ఒబేసిటీ, ఇలాగా. హైపర్ టెన్షన్ యాజ్ అ క్రానిక్ కండిషన్ ఏంటండి? వాట్ ఈస్ ఇట్ యాక్చువల్లీ? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద బాడీ? సో హైపర్ టెన్షన్ అనేది నార్మల్గా బ్లడ్ బాడీలో సర్క్యులేట్ అవ్వడానికి కొంచెం ప్రెషర్ కావాలి. ఫ్లూయిడ్ ఆర్ బ్లడ్ ప్రవహించాలంటే ప్రెషర్ డిఫరెన్స్ ఉంటేనే ప్రవహిస్తుంది. బట్ ఆ ప్రెషర్ అవసరానికి మించి ఎక్కువగా ఉంటే
ఆ బ్లడ్ వెజల్స్ మీద ఆ ప్రెషర్ పడుతుంది. ఆ బ్లడ్ వెజల్ మీద ప్రెషర్ పడినప్పుడు ఆ బ్లడ్ వెజల్స్ ఇంజురీ అవుతుంటుంది. ఆ ఇంజురీ అయినప్పుడు ఆ ఇంజురీ హీలింగ్ ప్రాసెస్లో బ్లాకేజెస్ వచ్చే అవకాశం ఉంటుంది, క్లాట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో హైపర్ టెన్షన్ అన్నప్పుడు సాధారణంగా మనం తెలుసుకోవాల్సింది అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్. బీపీ ఉన్నంత మాత్రాన ఆ వ్యక్తికి హార్ట్ అటాక్ రావాల్సిన అవసరం లేదు. ఆ బ్లడ్ ప్రెషర్ని కరెక్ట్గా కంట్రోల్ చేసుకుని బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో పెట్టుకుంటే సాధారణ వ్యక్తి లాగానే ఈక్వల్లీ హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ తగ్గుతుంటుంది. బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉండదు. ఆ కంట్రోల్లో లేనందువలన, చెక్గా లేనందువలన అది రక్తనాళాల మీద దాని ప్రభావం చూపించి, గుండె మీద దాని ప్రభావం కనిపించి ఈక్వల్లీ హార్ట్ అటాక్ లేదా స్ట్రోక్కి అది దారితీసే అవకాశం ఉంది. మోడిఫైయబుల్ కండిషన్స్లో మీరు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ హైపర్ టెన్షన్. లీడింగ్ కాజ్ ఆర్ మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్. దీని ఈక్వల్లీ సైలెంట్ కిల్లర్ అంటాం. బికాజ్ అది మేజర్ సిమ్టమ్స్ ఏమీ కనిపించవు. ఒక వ్యక్తికి హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు లక్షణాలు ఏమీ లేవు, చెక్ చేసుకుంటే కానీ తెలియదు. సో మన రెస్పాన్సిబిలిటీ బ్లడ్ ప్రెషర్ ఉందా లేదా చెక్ చేసుకోవడం. ఏదైనా అవకాశం దొరికినప్పుడు, లైక్ ఏదైనా హాస్పిటల్కి వెళ్ళారు, డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళారు, ఎక్కడ అవకాశం దొరికినా బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోండి. అండ్ ఆ బ్లడ్ ప్రెషర్ ఒకవేళ ఎక్కువగా ఉంటే దాన్ని ఇగ్నోర్ చేయకండి. అది ఉన్నది క్రాస్ చెక్ చేయండి. అండ్ ఉంటే మెడిసిన్స్ తీసుకొని కంట్రోల్ పెట్టుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద టైం హైపర్ టెన్షన్తో ఉన్న ప్రాబ్లం యాక్సెప్టెన్స్ ఉండదు. బ్లడ్ ప్రెషర్ ఒక వ్యక్తికి ఎక్కువగా ఉంటే, లేదు నాకు టెన్షన్లో ఉన్నాను, ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయలేదు, కోపంగా ఉన్నాను, సమ్ వగేరా రీజన్స్ ఉంటాయి. అండ్ యాక్సెప్ట్ చేయరు, మెషిన్ సరిగ్గా లేదు, సమ్ అదర్ రీజన్. బ్లడ్ ప్రెషర్ని యాక్సెప్ట్ చేయరు. యాక్సెప్ట్ చేయనందువలన మెడిసిన్ సరిగ్గా తీసుకోరు. రెండోది షార్ట్ డ్యూరేషన్ ట్రీట్మెంట్. కొన్ని రోజులు మెడిసిన్ తీసుకున్నారు, బ్లడ్ ప్రెషర్ తగ్గిపోయింది, అంతా బాగుంది అని మళ్ళీ వదిలేయడం. టాబ్లెట్స్ తీసుకున్నారు కాబట్టి బ్లడ్ ప్రెషర్ తగ్గింది అదే అనేది మర్చిపోతారు. సో టాబ్లెట్స్ తీసుకున్నారు, తగ్గిపోయింది, అండ్ నాకు క్యూర్ అయిపోయింది. ఇది ఇన్ఫెక్షన్ లాగా కాదు, ట్రీట్మెంట్ తీసుకున్నాము కంప్లీట్ చేసాం కాదు. హైపర్ టెన్షన్ లైఫ్ టైం డిజీజ్. ఒకసారి వచ్చినప్పుడు దాన్ని కంప్లీట్గా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఆ కంట్రోల్లో పెట్టడానికి మెడిసిన్స్ అవసరం వస్తుంది. హైపర్ టెన్షన్ ఉంది అనడానికి మనకి అంటే కంటిన్యూస్గా కాన్స్టెంట్గా బ్లడ్ ప్రెషర్ హైగా ఉండడం ఎన్నిసార్లు చెక్ చేస్తారు? రైట్. సో మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్ హైపర్ టెన్షన్లో మెజర్మెంట్ ఎర్రర్స్. సో రెండు ప్రాబ్లమ్స్ కామన్గా చూస్తుంటాం. మెజర్మెంట్లో ఎలా మెజర్ చేసాము అండ్ ఏ సందర్భంలో మెజర్ చేసాము. నార్మల్గా చెప్పినట్టు బ్లడ్ ప్రెషర్ అనేది ఒక డైనమిక్ నెంబర్. కాన్స్టెంట్గా ఒక వ్యక్తికి 120/80 ఉండదు. మనిషి అవసరాలకి తగ్గట్టు బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది, ఆ డిమాండ్కి తగ్గట్టు. ఒక వ్యక్తి ఫిజికల్ డిమాండ్, లైక్ ఏదైనా పరిగెట్టాము, మెట్లెక్కాము, అప్పుడు బ్లడ్ ప్రెషర్, హార్ట్ రేట్స్ రెండూ పెరుగుతాయి. ఈక్వల్లీ రెస్ట్ తీసుకున్నప్పుడు తగ్గుతుంటుంది. ఈక్వల్లీ ఇమోషనల్ స్ట్రెస్ ఉన్నప్పుడు, కోపంగా ఉన్నాము లేదా ఏదైనా టెన్షన్లో ఉన్నాము, ఆ సిచ్యువేషన్లో కూడా బ్లడ్ ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. దాన్ని హైపర్ టెన్షన్ అనము. సో ఏ రీజన్ లేకుండా అదర్వైజ్ ప్రశాంతంగా, కామ్గా, కూల్గా ఉన్నాము, అయినా కానీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది, అప్పుడు దాన్ని హైపర్ టెన్షన్ అంటాం. చెక్ చేసే విధానంలో కూడా ఈక్వల్లీ ప్రాబ్లమ్స్. బీపీ మెషిన్ కరెక్ట్గా ఉందా లేదా, అండ్ వ్యక్తి పొజిషన్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తున్నప్పుడు మనిషి ప్రిఫరబుల్ పొజిషన్ ఇంట్లో ఒకవేళ చెక్ చేస్తే కూర్చుని ఉండాలి. కూర్చోకుండా పడుకుని ఉన్నప్పుడు యాక్చువల్లీ ఈజీ మెజర్మెంట్, దాంట్లో ఎర్రర్స్ అయ్యే అవకాశం తక్కువ. ఓకే. కూర్చుని ఉన్నప్పుడు బ్లడ్ ప్రెషర్ ఒకవేళ చెక్ చేస్తే దాంట్లో పాటించాల్సిన నియమాలు చాలా ఉన్నాయి. సో కూర్చున్నప్పుడు కుర్చీలో బ్యాక్ అనేది సపోర్ట్ ఉండాలి. స్టూల్ లాంటి దాంట్లో కూర్చోకూడదు, బ్యాక్ ఆల్వేస్ సపోర్టెడ్గా ఉండాలి. ఏదైతే ఆర్మ్లో మనం బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తున్నామో ఆ ఆర్మ్ సపోర్టెడ్గా ఉండాలి, అది వేలాడదీసి ఉండకూడదు, అది రిలాక్స్గా కంఫర్టబుల్గా. మరి ఏంటోనండి డాక్టర్ ఆఫీసులో ఆ స్టూల్ వేసి కూర్చోబెడతారు, అది రాంగ్ అండి. సో మోస్ట్ ఆఫ్ ది హాస్పిటల్స్లో యాక్చువల్లీ బీపీ మెజర్మెంట్ రాంగ్ అవుతుంది. అందుకనే హాస్పిటల్ మెజర్మెంట్స్ యాక్చువల్లీ ఇన్యాక్యురేట్. సో బ్లడ్ ప్రెషర్ మెజర్మెంట్స్ అందుకనే హోమ్ రీడింగ్స్ యాక్చువల్లీ బెటర్ మెజర్మెంట్ ఇస్తుంటుంది. సో బీపీ చెక్ చేస్తున్న వ్యక్తి రిలాక్స్గా కంఫర్టబుల్గా కూర్చోవాలి, బ్యాక్ సపోర్టెడ్గా ఉండాలి, కాలు నేల మీద ఉండాలి, కాలు క్రాస్ చేసి కూర్చోకూడదు, కాళ్ళు రెండు ఫ్లాట్గా నేల మీద ఉండాలి. బీపీ మెషిన్ ఆల్మోస్ట్ హార్ట్ లెవెల్లో ఉండాలి. ఇది ఇంట్లో చెక్ చేస్తే ప్రిఫరబుల్ టైం డైనింగ్ టేబుల్ ఆ లెవెల్లో ఉంటుంది. డైనింగ్ టేబుల్ దగ్గర మీరు కూర్చుని మీ బీపీ మెషిన్ డైనింగ్ టేబుల్ మీద పెట్టి చెక్ చేసినప్పుడు యూజువల్లీ బెటర్ రీడింగ్స్ ఉంటుంది. అండ్ ఆహారం కానీ టీ కాఫీ ఏమైనా తీసుకుంటే కనీసం అరగంట సేపు ఆగాలి. బికాజ్ టీ కాఫీ తీసుకున్నప్పుడు, ఆహారం తీసుకున్నప్పుడు కూడా బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంటుంది.
ఇవన్నిటితో పాటు మెజర్మెంట్స్ కనీసం 3 రీడింగ్స్ తీసుకోమని చెప్తాం. యూజువల్లీ మొదటి రీడింగ్ కొంచెం ఎక్కువగానే చూపిస్తుంటుంది, మొదటి రీడింగ్ని వదిలేయాలి. అండ్ ప్రిఫరబ్లీ 3 నుంచి 5 నిమిషాలు ఆగి సెకండ్ రీడింగ్ తీసుకోవడం. అండ్ ఒకవేళ కుదిరితే థర్డ్ రీడింగ్, యూజువల్లీ సెకండ్ కానీ థర్డ్ రీడింగ్, కుదిరితే సెకండ్ థర్డ్ రీడింగ్ యావరేజ్ తీసుకోమని చెప్తాం. ఇన్ని జాగ్రత్తలు తీసుకుని మల్టిపుల్ రికార్డింగ్స్ తీసుకుని ప్రతిసారి బ్లడ్ ప్రెషర్ రీడింగ్ అనేది ఎక్కువగా ఉంటే ఆ వ్యక్తికి హైపర్ టెన్షన్ ఉన్నట్టు నిర్ధారణ అవుతుంది. వాట్ ఇస్ సిగ్నిఫికెంట్ అండి నంబర్ వైజ్? ఇప్పుడు 120/80 నార్మల్, ఏ 136 142 ఉందనుకోండి, తర్వాత మన ఇది సిస్టాలికా డయాస్టాలికా అండి? 2 నంబర్, సిస్టాలిక్ ప్రెషర్ పైన నంబర్, డయాస్టాలిక్ ప్రెషర్ 90 దాటితే ఇస్ ఇట్ సిగ్నిఫికెంట్? అవునండి. సో సాధారణంగా మీరు అన్నట్టు ఉట్టి ఒక నంబర్ పైన నంబర్నే ఫోకస్ చేస్తుంటారు, కింద నెంబర్ని యూజువల్లీ ఇగ్నోర్ చేస్తుంటారు. 2 నంబర్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో పైన నంబర్ 140 కన్నా ఎక్కువ ఉంటే, కింద నంబర్ 85 కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు పేషెంట్కి బ్లడ్ ప్రెషర్ ఉన్నట్టు లెక్క. రైట్, కన్సిస్టెంట్గా ఎక్కువ ఉంది. అండ్ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు లోవర్ నంబర్స్ని టార్గెట్ చేస్తుంటాము. పైన నంబర్ 130 కన్నా లోపల, కింద నంబర్ 80 కన్నా లోపల మేము టార్గెట్ చేస్తుంటాం. ఒక వ్యక్తికి హైపర్ టెన్షన్ ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళ నంబర్ పైనది 130 కన్నా లోపల, కింద నంబర్ 80 కన్నా లోపల ఉంటే వాళ్ళ హైపర్ టెన్షన్ కరెక్ట్గా కంట్రోల్ అయినట్టు. ఆ కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు ఈక్వల్లీ హార్ట్ అటాక్, స్ట్రోక్ వచ్చే రిస్క్ తక్కువగా ఉంటుంది. రైట్. సో హైపర్ టెన్షన్ ఒక మేజర్ కాజ్. కరెక్ట్. సో మన ప్రిలిమినరీ టెస్టింగ్ లో హార్ట్ డిసీజ్ ఉందా లేదా అని చెప్పడానికి హైపర్ టెన్షన్ ఇస్ వన్ ఆఫ్ ద మెజర్స్, మోస్ట్ ఇంపార్టెంట్ మెజర్. దాంతో పాటు అఫ్ కోర్స్ ట్రైగ్లిసరైడ్స్ అండ్ కొలెస్ట్రాల్, ఇవి కూడా కొన్ని కొలమానాలుగా మీరు పరిగణిస్తారు కదా సార్? కరెక్ట్. సో కొలెస్ట్రాల్ లెవెల్స్లో చూసుకుంటే మనం చేసే టెస్ట్ లిపిడ్ ప్రొఫైల్ అంటాం. ఈ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్లో కూడా మనము ఎలాగా బ్లడ్ టెస్ట్ చేస్తున్నాం అనేది ఈక్వల్లీ ఇంపార్టెంట్. రైట్. సో లిపిడ్ ప్రొఫైల్లో ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ చేయమని చెప్తాం. ఈ ఫాస్టింగ్ అనేది అట్లీస్ట్ 12 to 14 hours ఆఫ్ ఫాస్ట్ ఉండాలి. ఓహో, రాత్రి 2 గంటలకు బిర్యానీ తిన్నాను, పొద్దున్న మొదటి రోజు తీసుకుంటే ఆ నంబర్స్ గడబడి ఉంటాయి అండ్ వాటిని ఇంటర్ప్రిట్ చేయడం ఈక్వల్లీ ఇబ్బంది. సో ఎప్పుడైనా ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ 12 to 14 hours ఆఫ్ ఫాస్ట్ ఉండి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ శాంపుల్ ఇవ్వడం ఇంపార్టెంట్. అండ్ ఈక్వల్లీ ఒక రిలయబుల్ ల్యాబ్లో ఉంటే ఈక్వల్లీ ఆ మెజర్మెంట్స్ మనకి రిలయబుల్గా ఉంటుంది, ఇంటర్ప్రిట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. రైట్. వీటిల్లో వేరే వేరే పారామీటర్స్ చూస్తుంటాము. కామన్గా మనము చూసే ఇంపార్టెంట్ పారామీటర్స్ చూస్తే టోటల్ కొలెస్ట్రాల్ ఒకటి, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటాము, బ్యాడ్ కొలెస్ట్రాల్ అని కూడా అంటారు. రెండోది ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ అంటాం. సో టోటల్ కొలెస్ట్రాల్ సాధారణంగా 150 లోపల ఉండాలి అని చెప్తాము. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఇన్ జనరల్ 100 లోపల, ఐడియల్లీ ఎంత లో ఉంటే అంత తక్కువ, అట్లీస్ట్ 100 లోపల ఉండాలి. అండ్ ట్రైగ్లిజరైడ్స్ కూడా అలాగే 150 లోపల ఉంటే ఇవి రీజనబ్లీ యాక్సెప్టబుల్ నంబర్స్. ఒక వ్యక్తికి అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ యాడ్ అవుతే ఈ నంబర్స్ని ఈక్వల్లీ ఇంకా తక్కువలో మెయింటైన్ చేయమని సజెస్ట్ చేస్తుంటాము. వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమీ లేకపోతే ఇన్ జనరల్గా మీరు చెప్పిన నంబర్స్ చూస్తే రీజనబ్లీ ఓకే. రైట్. సో ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ కరెక్ట్గా చెక్ చేసాము, ఒక రిలయబుల్ ల్యాబ్లో ఇచ్చాము, అండ్ వీటిని నంబర్స్ మనం టార్గెట్ చేసుకోవడం ద్వారా మన ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ రిస్క్ ఎంత ఉందో ఒక వ్యక్తికి తెలుస్తుంటుంది. రైట్. థర్డ్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి డయాబెటీస్. ఇండియా ఇప్పుడు డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అండ్ డయాబెటిక్ ప్రివలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. హైపర్ టెన్షన్ లాగానే డయాబెటీస్ కంట్రోల్లో ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ థింగ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం చూస్తున్నది కంట్రోల్లో ఉండదు. కంట్రోల్లో ఉందని ఎలా తెలుస్తుంది? HbA1c అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్. అది సాధారణంగా అగైన్ ఇగ్నోర్ అవుతుంటుంది. ఫాస్టింగ్ పోస్ట్ నుంచి ఇంట్లో మనం గ్లూకోమీటర్తో చెక్ చేసుకుని ఆ రీడింగ్స్ బాగుంది అనుకోవడం ఫాల్స్ సెక్యూరిటీ కింద కౌంట్ అవుతుంది. అది ఆ టైంలో షుగర్ని మాత్రమే చెప్తుంది. బట్ 24 గంటల పాటు మీ షుగర్ ఎలా ఉంది, అది ఎంతవరకు బ్లడ్ వెజల్స్ని ప్రభావితం చేస్తుందో అది మనకి ఇంపార్టెంట్. సో 24 గంటల పాటు గత 3 నెలలు మీ షుగర్ ఎలా ఉంది అని చెప్పే టెస్ట్ మీ గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ ఆర్ HbA1c. ఈ టెస్ట్ చేయడం ద్వారా మన లాస్ట్ 3 monthsలో షుగర్ ఎలా కంట్రోల్ అయిందో చెప్తూ ఉంటుంది. రైట్. ఈ నంబర్ 7 కన్నా లోపల ఉంటే మీ షుగర్ వెల్ కంట్రోల్లో ఉన్నట్టు. అట్లీస్ట్ 7 లేకపోయినా 7.5 లోపల ఉండాలి. 7.5 HbA1c. అది 5.7 అంటారు కదండి. 5.7 ఉంటే మీకు డయాబెటీస్ లేదు. ఎనీ HbA1c మోర్ దాన్ 6.5 డయాబెటీస్ ఉన్నట్టు లెక్క.
అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో 7 కన్నా తక్కువ ఓహో. మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయాలి. మీ HbA1c 6 లోపల ఉంటే మీకు డయాబెటీస్ లేదు. 6 నుంచి 6.5 ప్రీ డయాబెటీస్, మోర్ దాన్ 6.5 డయాబెటీస్. యూ హ్యావ్ డయాబెటీస్, టార్గెట్ HbA1c less than 7. If not 7, at least less than 7.5. 7.5. Any HbA1c more than 7.5, మీ diabetes is not under control. Please pay attention to that.